శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ 12 రాశుల ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం త్రయోదశి జూలై 26వ తేదీ 1:58 నుండి జూలై 27వ తేదీ 4:15 వరకు. శుక్లపక్షం చతుర్దశి జూలై 27వ తేదీ 4:15 నుండి జూలై 28వ తేదీ 6:19 వరకు. నక్షత్రం మూల జూలై 26వ తేదీ 7:34 నుండి జూలై 27వ తేదీ 10:28 వరకు. పూర్వాషాఢ జూలై 27వ తేదీ 10:28 నుండి జూలై 28వ తేదీ 1:11 వరకు. కరణం తైతుల జూలై 27వ తేదీ 3:08 నుండి జూలై 27వ తేదీ 4:15 వరకు. గరజి జూలై 27వ తేదీ 4:15 నుండి జూలై 28వ తేదీ 5:19 వరకు. పనాజీ జూలై 28వ తేదీ 5:19 నుండి జూలై 26వ తేదీ 6:19 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:21 నుండి 5:09 వరకు. అశుభ కాలం రాహు ఉదయం 7:34 నుండి 9:10 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. గూలిక మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. తిరిగి 3:22 నుండి 4:13 వరకు. వర్జం ఉదయం 8:39 నుండి 10:27 వరకు. తిరిగి రాత్రి 9:09 నుండి 10:56 వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సరం శ్రావణము 5/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా గొప్పగా ఉంటుంది. ఈ రోజు మీరు కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం పొందొచ్చు. దీంతో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ పనుల్లో మంచి విజయం సాధిస్తారు. మీరు పెట్టుబడుల్లో కూడా మంచి లాభాలను పొందుతారు. వ్యాపారులకు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ భాగస్వామితో ప్రేమ క్షణాలను ఆస్వాదిస్తారు. మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఒకరితో ఒకరు ఆహ్లాదకరమైన ప్రేమపూర్వక క్షణాలను గడపగలుగుతారు. ఈ రోజు మీరు రోజంతా ఆనందం, విజయాన్ని పొందుతారు. అందువల్ల మీ పనిలో ఉత్సాహాన్ని కొనసాగించాలి. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. అందువల్ల మీ లక్ష్యాలను సాధించడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలి. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో మంచి ఫలితాలను పొందుతారు. మీ లక్ష్యాలను సాధించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీ ప్రతి పనిని పూర్తిగా సామర్థ్యంతో పూర్తి చేయొచ్చు. మీ పనిలో ఓర్పు, నిగ్రహాన్ని కాపాడుకోవాలి. మీ ఆలోచన, ప్రవర్తనను సానుకూలంగా ఉంచుకోవాలి. ఈ రోజు మీ పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ పనిపై దృష్టి పెట్టడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు ఆర్థిక పరమైన విషయాల్లో శుభ ఫలితాలు వస్తాయి. వ్యాపారులు కొత్త ప్రణాళికలను ప్రారంభించడానికి సమయం సానుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి ఎక్కువ డబ్బును సంపాదించే అవకాశం మీకు లభిస్తుంది. మీ ప్రియమైన వారితో, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు కొంత అసౌకర్యంగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు.
మీ ఆలోచనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అన్ని పనులను జాగ్రత్తగా పని చేయాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాల్సి రావచ్చు. మీరు డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా మీ ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీ మనస్సుకు శాంతి నింపుతుంది. మీ జీవిత భాగస్వామితో కూడా కమ్యూనికేషన్ ను కొనసాగించాలి. మీ కలలను, లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజు మీ వ్యాపారంలో మంచి పురోగతి సాధించే అవకాశం మీరు పొందొచ్చు. మీ బంధువులతో వివాదం ఉండొచ్చు, కాబట్టి మీరు మీ భాషను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది, లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు మీ మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ పనిలో నిరంతర ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ కృష్ణుడిని పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ జీవిత పరిస్థితిపై కూడా శ్రద్ధ వహించడం మంచిది. మీ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవాలి. మీ కుటుంబం, స్నేహితుల మద్దతు తీసుకోవాలి. మీ సమస్యలను వారితో చెప్పుకోవాలి. మీ వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి. మీ పెట్టుబడుల గురించి జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించాలి. ఈ రోజు మీరు త్వరలో మీ ప్రేమికుడితో మీ సంబంధం గురించి మాట్లాడాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ రోజువారీ పనులను ఉత్సాహంగా చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని విస్మరిస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతి పొందొచ్చు. మీ వివాహ జీవితం కూడా చాలా ప్రేమగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పనిని ప్రశంసిస్తారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్తలు వినడానికి అవకాశం పొందొచ్చు. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు ఎక్కువగా ఉత్సాహంతో ఏ పని చేయకూడదు, లేకుంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయండి. ఈ రోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఉపాధ్యాయులు లేదా సీనియర్ వ్యక్తుల నుండి ఆశీస్సులు తీసుకోవాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు రానున్నాయి, కానీ మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ సౌకర్యవంతమైన రోజు కాదు. మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ బంధువులు ఈ రోజు మీకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇవ్వచ్చు. ఈ రోజు మీ భాగస్వామితో గొప్ప రోజు గడుపుతారు. ఈ ఉద్యోగులు తమ పనిలోని చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు మీ పనిని ప్రశంసించబడుతుంది. ఈ రోజు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అధిక ఉత్సాహంతో ఏ పని చేయకండి, లేకుంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ చాలీస పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ రోజువారీ పనులలో చాలా అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి రావచ్చు. అనవసరమైన ఒత్తిడి, చింతలను నివారించాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈ రోజు మీ బంధువుల నుండి కొన్ని ప్రత్యేక బహుమతులు పొందొచ్చు.
వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతాయి. మీ పనిలో అంకిత భావం కృషితో మీ లక్ష్యాలను సాధించగలరు. మీ పనిని ప్రశంసించబడుతుంది. మీరు ముందుకు సాగడానికి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్తలు వింటారు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఎక్కువ నమ్మకపోవడం మంచిది. ఈ రోజు మీ ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా మీ కుటుంబంతో వివాదాలను నివారించవచ్చు. కోపం మీ పనిని పాడు చేస్తుంది. మీకు డబ్బు కొరత అనిపించవచ్చు, కాబట్టి మీ ఖర్చులపై శ్రద్ధ చూపడం ముఖ్యం. మీ మానసికంగా బలంగా ఉండాలి. మీకు ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడానికి కొంత సమయం గడపడం వల్ల మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. విద్యార్థులు ఈ రోజు విద్య నుండి విరామం తీసుకోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీకు ముఖ్యం. ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీరు కొత్త ప్రాజెక్టుల బాధ్యతలను తీసుకునే అవకాశం రావచ్చు. అందువల్ల మీరు చురుగ్గా పాల్గొంటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ వెళ్లి వారితో ఆనంద క్షణాలను ఆస్వాదించవచ్చు. మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ మీ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కూడా మీకు అవకాశం ఇస్తుంది. మీ ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఈ రోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనేక రకాల ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు. అవి మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. కుటుంబ సభ్యుల వల్ల మీరు బాధపడొచ్చు. ఈ సమస్యలను పరిష్కారం కనుగొనడానికి మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడడం మంచిది. ఉద్యోగులు తమ పనిలో అంకిత భావంతో ఉంటారు. మీ ఆర్థిక విషయాల్లో ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీ కోరిక మేరకు ఖర్చులు చేయొచ్చు. మీ సంపాదన నుండి సంతృప్తి పొందొచ్చు. రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఆర్థిక సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా మీ ఖర్చులను ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతి పొందొచ్చు. మీ వివాహ జీవితం కూడా ప్రేమతో నిండి ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలోని చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు కూడా ఈ రోజు శుభవార్తలు వింటారు. మీ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే తర్వాత సమస్యలు ఎదుర్కోవచ్చు. మీకు ఎక్కువ ఉత్సాహంతో ఏ పని చేయకూడదు, లేకుంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.